ఎవరూ లేరు, అందరూ కలిసి ఐక్యంగా ఉద్యమించడానికి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర సాధనలో హర్షించదగ్గ విషయం. అయితే ఒక్కటైన చేతనంలో ఇవాళ విద్యార్థి సంఘాలు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏంటి, ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేటువంటి అంశంపై మనం చర్చలోకి వెళ్తున్నాం. దీంట్లో పాల్గొనడానికి ప్రజెంట్ ఉద్యోగ సంఘాల నాయకులు దేవి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు టీ న్యూస్ స్టూడియోకి వచ్చారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు టీ న్యూస్. మరి కాసేపట్లో విద్యార్థి నాయకులు కిషోర్ గారు, బాలలక్ష్మి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఒకసారి మనం చర్చలోకి వెళ్తాం. దేవి ప్రసాద్ గారు, ఇవాళ దాదాపుగా ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? మమ్మీ మాకు రేపు స్కూల్లో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ ఉంది మమ్మీ. మన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసిన ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పమన్నారు. నాకు ఎవరి గురించి చెప్పాలో అర్థం కావట్లేదు మమ్మీ. ఎవరి గురించి ఎందుకమ్మా? మన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి గురించి చెప్పు. నాకేం తెలియదు కదా మమ్మీ, నువ్వే చెప్పు. చెప్పడం కాదు తల్లి, నిన్ను తీసుకెళ్లి చూపిస్తా పదా. ఇది కిన్నెరసాని ప్రాజెక్ట్ తల్లి, ఇటు చూడు. ఈ ప్రాజెక్టు వలన 15,000 ఎకరాలకి సాగునీరు, కొన్ని లక్షల మందికి త్రాగునీరు లభిస్తుంది. ఈ నిర్మాణ ప్రదాత ఎవరో తెలుసా? జలగం వెంగళరావు గారు. ఇది కేటీపీఎస్ తల్లి. కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇక్కడ బొగ్గు ద్వారా కరెంటును ఉత్పత్తి చేసి మన ప్రాంతాలకి కాకుండా మన పొరుగు ప్రాంతాలకు కూడా పంపిణీ చేస్తూ పారిశ్రామిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. దీన్ని సాధించింది కూడా మన జలగం వెంగళరావు గారే. ఇది మన కార్మిక కుటుంబాలకు ఎన్నో సిరులనిచ్చే నల్ల బంగారాన్ని వెలికితీసే సింగరేణి కాలరీ సంస్థ తల్లి. ఈ సంస్థను సంపాదించిన ఘనత కూడా మన జలగం వెంగళరావు గారిదే. ఇక ఇది రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో విషయాలను మనకు అందించడమే కాకుండా అందరికీ ఉపయోగపడే విద్యా వినోదాత్మక కార్యక్రమాలను అందించే ఆకాశవాణి ప్రసార భారతి కేంద్రం. ఇటు చూడిటు కార్యక్రమాలన్నీ కూడా మన రేడియోలో ఈ టవర్ ద్వారానే ప్రసారం అవుతాయి. దీనికి కృషి చేసింది కూడా మన జలగం వెంగళరావు గారే. ఇవే కాకుండా ఎన్ఎండిసి స్పాంజ్ ఐరన్ యూనిట్, నవభారత్ వెంచర్స్ లిమిటెడ్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కొత్తగూడెం బస్ స్టాండ్, కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ వంటి ఎన్నో గొప్ప అభివృద్ధి పనుల స్థాపనకు కృషి చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు అందించి ప్రజల మనసులో నిలిచిన కీర్తిశేషులు స్వర్గశ్రీ సర్దార్ జలగం వెంగళరావు గారు. చాలా చక్కగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ సార్. మమ్మీ, నా కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాట్స్ తల్లి. మమ్మీ, ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకెవరు చేశారు? మళ్ళీ ఇలాంటి అభివృద్ధి పనులు చేయడానికి జలగం వెంగళరావు గారు తనయుడు జలగం వెంకట్రావు గారు వస్తున్నారు. విజయోస్తు విజయోస్తు జలగం, కొత్తగూడెం ప్రజలే నీ బలగం, వెంగళరావు దీవెనలే నీ బలం. జయ హో జలగం, జయ జయ హో జలగం, జయ హో జలగం, జయ జయ హో జలగం. వెంకట్రావు జిందాబాద్, వెంకట్రావు జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, జలగమన్న జిందాబాద్, జలగమన్న జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కారు గుర్తుకే మీ ఓటు.